చిత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే స్టార్ హీరో కావడం జరిగింది. ఆపై అనూహ్యంగా సూసైడ్ చేసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు. అయితే ఆయన చివరి లేఖలో రాసుకున్న కొన్ని విషయాలు ఇప్పటికీ మనకు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తెలుగు ఇండస్ట్రీకి చిత్రం సినిమాతో పరిచయమైన హీరో ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో సంచలన విజయాలతో స్టార్ హీరో కావడం జరిగింది. పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను కేవలం 3 సినిమాలతో అందుకొని అద్భుతాలు చేయడం జరిగింది ఉదయ్ కిరణ్. ఈయన నటించిన తొలి 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించి తెలుగు సినిమా రికార్డులను శాసించాయి. ఆ 3 విజయాల తర్వాత వచ్చిన నీ స్నేహం, కలుసుకోవాలని, శ్రీరామ్ లాంటి సినిమాలు కూడా పర్లేదనిపించాయి. అలాంటి సమయంలో కొన్ని అనుకోని కారణాలతో ఉదయ్ కిరణ్ కెరియర్ తలకిందలైపోయింది. అతడికి ఒక వర్గం అవకాశాలు రాకుండా చేశారని కొందరు సినీ పెద్దలు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నానే అని అందరూ అంటుంటారు. ఈ స్నేహం సూపర్ హిట్ అయిన తర్వాత కలుసుకోవాలని మూవీ యావరేజ్ ఆడడం జరిగింది. అయితే మాస్ టచ్ చేద్దామని, కొత్తగా ప్రయత్నిద్దామని శ్రీరామ్ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాతో యావరేజ్ విజయంతో సొంతం చేసుకోవడం జరిగింది ఉదయ్ కిరణ్ గారు. దీని తర్వాత సినిమాలో అవకాశాలు తగ్గడంతో ఏం చేయాలో కూడా ఒక సమయంలో ఉదయ్ కిరణ్కి అర్థం కాలేదు. ఆ తర్వాత విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. కొంతకాలం పాటు వీళ్ళ సంసార జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథలు మొదలైంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉదయ్ కిరణ్ చుట్టుముట్టాయని అంటారు. మరోవైపు సంసార జీవితంలో కూడా గొడవలు మొదలయ్యాయని అంటారు. ఇలాంటి టైంలోనే తను ఎంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన చనిపోయిన 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉదయ్ కిరణ్ రాసిన చివరి లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసి అభిమానులు కూడా చాలా బాధపడుతూ కంట తడి పెట్టుకుంటున్నారు. అలాంటి హీరో ఏ విధమైన పరిస్థితి ఎదురైంది. అలాంటి 3 విజయాలు రికార్డులు సృష్టించి ఇప్పటి హీరోలకు కూడా ఎంటర్ అయిన ఇప్పుడు హీరోలకు కూడా అలాంటి విజయాలు దక్కలేదు. అలాంటి సూపర్ హిట్ విజయాలు ఉదయ్ కిరణ్ దక్కాయి. కానీ వాటిని నిలుపుకోవడంలో ఎక్కడో తప్పులో కాలేశాడని కొందరు అంటుంటారు. అయితే ఆ లేఖలో ఏముందంటే, విషిత మా అమ్మ అంటే నాకెంతో ఇష్టం. ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన ఒకే అమ్మాయి నువ్వు మాత్రమే. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని నమ్ముతున్నావు, కానీ అతడు అసలు మంచివాడే కాదు. ఇది నా మాట విను. ఇది నేను చెప్పేది నిజం. నీకు నిజం అర్థమయ్యే రోజున నీ పక్కనే ఈ ఉదయ్ కిరణ్ ఉండడు. నువ్వు ఒక్కసారి అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి. నువ్వు ఒక మ్యాడ్గా చిత్రీకరించి నన్ను సినీ పరిశ్రమ ఆడుకుంటుంది. మన మధ్య గొడవల కారణంగా చాలామంది బాధపడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేనే ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకివ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మ నిన్నొక్కసారి కౌగిలించుకొని ఏడవాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నానంటూ తన చివరి లేఖను రాశాడు. ఇప్పుడు ఈ లేఖను చదివి ఉదయ్ కిరణ్ అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మొత్తానికి భార్యతో గొడవలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నానని అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకోవాలంటే, ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపేశాడు. ఇప్పుడులాగా విజయ్ దేవరకొండ లాగా అతడు కూడా సూపర్ హిట్లు సాధించడం జరిగింది. 4 హిట్ సినిమాలతో దూసుకురావడం జరిగింది. లవర్ బాయ్గా యూత్లో విశేషమైన క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. అమ్మాయిల డ్రీమ్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయనకు వరుసగా పరాజయాలు ఏర్పడడంతో కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఉదయ్ కిరణ్ జీవితం ఒకసారి పరిశీలిస్తే ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పట్లో పెద్దగా మీడియా లేకపోవడంతో ఆసక్తికర విషయాలు బయటికి వచ్చేవి కావు. ఆయన పర్సనల్ విషయాలు కూడా పెద్దగా అభిమానులకు తెలిసేవి కావు. ఏదైనా ప్రింట్ ఇంటర్వ్యూలు, వీడియో ఇంటర్వ్యూలు ఉండేవి. అవి కూడా తక్కువ. ఇప్పట్లాగా సోషల్ మీడియా అప్పుడు లేదు. అలాంటి రేర్ ఇంటర్వ్యూ ఒకటి చూద్దాం.
ఇందులో ఉదయ్ కిరణ్ తన హీరోగా ఎంట్రీ ఎలా జరిగిందని అన్నప్పుడు, సక్సెస్ని ఎలా తీసుకున్నాం అన్నప్పుడు, ఫ్యాన్స్ ఫాలోయింగ్, పెళ్ళి, డౌన్ఫాల్ వంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. అనేక ఆసక్తికర విషయాలను మనతో పంచుకున్నాడు. ఇందులో హీరోగా మారడం గురించి చెబుతూ, తాను చిన్నప్పుడే హీరోగా అవ్వాలని డిసైడ్ అయ్యానని, హీరోగా తప్ప మరొక ఆలోచన నాకు లేదని చెప్పాడు ఉదయ్ కిరణ్. రామోజీరావు నిర్మిస్తున్న చిత్రం సినిమా కోసం ఆడిషన్ జరుగుతుంది. అందుకోసం ఒక ప్రకటన చూసి ఆడిషన్కి వెళ్ళాడట. అప్పటి వరకు తనకు దర్శకుడు తేజ ఎవరో కూడా తెలియదని చెప్పాడు. ఆయన కెమెరామెన్గా బాలీవుడ్లో బిజీగా ఉన్నాడు. చిత్రం సినిమాతోనే దర్శకుడిగా మారడం జరిగింది. అయితే తాను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏకంగా 600 మంది కుర్రాలు వచ్చారట. ఆర్పి పట్నాయక్ వంటి 2-3 ప్రైమరీ ఆడిషన్ చేశారు. ఇక్కడ చాలామందిని ఫిల్టర్ చేశారట. అంతమందిలో తనని ఎంపిక చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని ఉదయ్ కిరణ్ చెప్పడం జరిగింది. ఊరికే డ్యాన్సే చేయమని అన్నారని, అలా మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేసి ఫిదా అయ్యారని తెలిపాడు. అయితే తాను ఎక్కడ యాక్టింగ్, డ్యాన్సు నేర్చుకోలేదని, అంతా సొంతంగానే నేను ప్రాక్టీస్ చేసేవాడినని చెప్పడం జరిగింది ఉదయ్ కిరణ్. అదే సినిమాలకు కూడా ఉపయోగపడిందని ఉదయ్ కిరణ్ చెప్పడం జరిగింది. చిత్రం సినిమా పెద్ద విజయం సాధించాక నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలనేదే నాకు ఆలోచన మొదలైంది. 1 మూవీ వండర్లా ఉండిపోకూడదని చాలా జాగ్రత్తగా సెకండ్ మూవీ చేసినట్లు చెప్పారు ఉదయ్ కిరణ్. రెండో సినిమాగా ఆయన నువ్వు నేను చేశాడు. మరో సూపర్ హిట్ కొట్టడం జరిగింది. దీంతో అప్పటి వరకు సినిమా రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత మనసంతా నువ్వేతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం జరిగింది. దీంతో తిరుగులేని స్టార్ హీరో కావడం జరిగింది. మరోవైపు పరాజయాల్లో ఫాలోయింగ్ తగ్గడంపై స్పందిస్తూ, అది కామనే అని చెప్పాడు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అభిమానులు నిరుత్సాహపడడం, సూపర్ హిట్ అయినప్పుడు అభిమానులు సంతోషపడడం అనేది కామన్. ఫ్యాన్స్ ఎవరు ప్లాన్ చేసుకుంటే వచ్చేది కాదు. సక్సెస్ లేనప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోవడం కామనే. చాలా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గిందన్నారు. జై శ్రీరామ్ మూవీతో రిలీజ్ టైంలో ఆయన చెప్పడం జరిగింది. ఈ మూవీ తాను కమ్బ్యాక్ అవుతానని ఆశగా చెప్పడం జరిగింది ఉదయ్ కిరణ్. అలాంటి సమయంలో మ్యారేజ్ లైఫ్ గురించి కూడా చెబుతూ, నేను చాలా హ్యాపీగా ఉన్నానని, చాలా రిలాక్స్ అవుతున్నానని చెప్పాడు. గతంలో తన సినిమా అంటే టెన్షన్ ఉండేవాడినని, అప్పటి చిల్ అవుతున్నట్లు చెప్పాడు. అందుకు కారణం తన భార్య అని, ఆమె చాలా సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పాడు. బ్యాక్ బోన్లో ఉంటుందని కూడా చెప్పాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ అంటే ఎలాంటి టెన్షన్ లేదని, సినిమాపై నమ్మకం కూడా ఒక కారణం అన్నాడు. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ చేసిన తర్వాత ఈ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన డిప్రెషన్కి వెళ్ళినట్లు అర్థమవుతుంది. ఆ తర్వాత చిత్రం చెప్పిన కథ అనే సినిమాను కూడా రిలీజ్ చేశాడు. కానీ అది రిలీజ్ కాలేదు. ఆర్థిక ఇబ్బందులు, పరాజయాలు వంటి ఇబ్బందులతో డిప్రెషన్లకు వెళ్ళిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. ఆయన 2014 జనవరి 5న సూసైడ్ చేసుకున్న విషయం ఆయన అభిమానులకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్కి అవకాశాలు రాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దలు అడ్డుకున్నారని కొన్ని వదంతులు కూడా ఉన్నవి. అవి ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ తెలియదు. తేజ గారు ఒక ఇంటర్వ్యూలో ఇది ఖచ్చితంగా నిజం, ఈ విషయాలన్నీ నేను ఎప్పటికైనా చివరి దశలో ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తానని, ఆ అవకాశాలు అడ్డుకున్న హీరో ఎవరో కూడా మీకు చెబుతానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడి సినిమా కూడా మొదటిగా ఉదయ్ కిరణ్కే వచ్చిందని, కానీ ఆ సినిమా అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఉదయ్ కిరణ్ నుంచి డ్రాప్ అయిందని, ఆ తర్వాత ఏఎం రత్నం కూడా ఒక సినిమా స్టార్ట్ చేశాడని, తర్వాత అనువానిన కారణాల వల్ల ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోయిందని, దీనివల్లనే ఆయన డిప్రెషన్ గురై ఆత్మహత్య చేసుకుంటానే అంటారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.